నేటి కాలంలో ఏటీఎం కార్డును ఉపయోగించిన వారు చాలా తక్కువ మంది ఉంటారు. డిజిటల్ యుగం వచ్చిన తర్వాత ఏటీఎం వాడకం చాలా తగ్గిపోయింది. ప్రధానమంత్రి జన్ధన్ యోజన, రూపే కార్డు కారణంగా ప్రతి ఒక్కరి రోజువారీలో జీవితంలో ఏటీఎం కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. నగదుపై ఆధారపడడాన్ని తగ్గించడమే కాకుండా లావాదేవీలు కూడా సులువుగా మారాయి. ఏదైనా కొనాలి అంటే ఏటీఎం ద్వారా సులువుగా చేసుకోవచ్చు. ఏటీఎం అనేక సౌకర్యాలు కూడా అందిస్తుందని మీకు తెలుసా? కానీ సమాచారం లేకపోవడంతో ప్రజలు దాని ప్రయోజనాలను పొందలేకపోతున్నారు. అదేవిధంగా ప్రీమియం చెల్లించకుండానే ఏటీఎం ద్వారా బీమా కూడా లభిస్తుంది. బ్యాంకు ద్వారా ఏటీఎం కార్డు జారీ అయిన వెంటనే అదేవిధంగా కార్డుదారులకు ప్రమాద బీమా, అకాల మరణ బీమా లభిస్తుంది. దేశంలో చాలా మందికి దీని గురించి తెలియదు. వారు డెబిట్ కార్డుపై జీవిత బీమా రక్షణను కూడా పొందుతారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, నాన్ ఎయిర్ ఇన్సూరెన్స్ డెబిట్ కార్డు హోల్డర్లకు అకాల మరణానికి బీమా అందిస్తుంది. మీరు ఏదైనా బ్యాంక్ ఏటీఎం కార్డును 45 రోజుల కంటే ఎక్కువ ఉపయోగించినట్లయితే మీరు ఉచిత బీమా సౌకర్యాన్ని పొందవచ్చు. ఇందులో ప్రమాద బీమా, జీవిత బీమా రెండూ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ రెండు పరిస్థితుల్లోనూ బీమాను క్లెయిమ్ చేయగలుగుతారు. కార్డు కేటగిరీని బట్టి మొత్తం నిర్ణయిస్తారు. ఎస్బీఐ తన గోల్డ్ ఏటీఎం కార్డు హోల్డర్లకు ఎయిర్ ఇన్ డెత్ కింద 4 లక్షలు, 2 లక్షలు నాన్ ఎయిర్ కవర్ ఇస్తుంది. అయితే ఇది ప్రీమియం కార్డు హోల్డర్లకు 10 లక్షలు, ఇతరులకు 5 లక్షల వరకు కవరేజ్ అందిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ, కోటక్ మహేంద్ర బ్యాంక్తో సహా అన్ని బ్యాంకులు తమ డెబిట్ కార్డులపై వివిధ మొత్తాలను కవర్ చేస్తాయి. కొన్ని డెబిట్ కార్డులు 3 కోట్ల వరకు ఉచిత ప్రమాద బీమా కవరేజ్ని అందిస్తాయి. ఈ బీమా కవరేజ్కి ఉచితంగా అందిస్తుంది. ఇందులో బ్యాంకు ఎలాంటి అదనపు పత్రాలు అడగదు. నిర్దిష్ట వ్యవధిలోగా ఆ డెబిట్ కార్డు ద్వారా కొన్ని లావాదేవీలు జరిపినప్పుడే బీమా ప్రయోజనం లభిస్తుంది. వివిధ కార్డులకు ఈ వ్యవధి మారవచ్చు. కొన్ని ఏటీఎం కార్డులు బీమా పాలసీని యాక్టివేట్ చేయడానికి కార్డు హోల్డర్ కనీసం 30 రోజుల్లో ఒక లావాదేవీ చేయవలసి ఉంటుంది. బీమా కవరేజీని క్లెయిమ్ చేయడానికి కొంతమంది కార్డు హోల్డర్లు గత 90 రోజుల్లోపు ఒక లావాదేవీని చేయవలసి ఉంటుంది.